నిజం చెప్పు వర్ష, నిజంగా ఇదే జరిగిందా లేదా నాకు దూరం అయిపోవడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసావా? లేదు వంశీ, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. సమయానికి మేడం చూసి నన్ను కాపాడారు. చూసావా, నిన్ను అభిమానించేవాళ్ళు నీ వాళ్ళు నీకోసం ఎంతలా తప్పిస్తారో. రాత్రి నుంచి నాకు పిచ్చెక్కిపోయింది. నువ్వు ఎక్కడున్నావో తెలీదు, ఏమైపోయావో తెలీదు. అంతో ఈ రోజు కూడా నువ్వు కనపడకపోతే నేను కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. నువ్వు బతకవలసింది. వద్దు వర్ష, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ సమంత పేరు తీసుకురావడం నాకు నచ్చదు. నేను బతకాలనుకుంటున్నది నీతో, నేను బతుకుతున్నది నీకోసం. నీకేమైనా జరిగితే ఈ వంశీ ఉండడు, అది మాత్రం గుర్తుపెట్టుకో. నా ప్రేమను చంపేసుకోవాలి వంశీ. అక్కతో నువ్వు కలిసి ఉండాలి. మీ ఇద్దరినీ కలిపే వరకు నేనే ఆ ఇంటి మనిషిని అని ప్రపంచానికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. వదినా, ఏంటొదినా ఇంత హ్యాపీగా ఉన్నావు? రాత్రంతా నువ్వు ఇంటికి రాలేదు. సమంతను కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పి రక్తం ఎవరికో ఇప్పించావంట. ఎవరా వ్యక్తి? తన కోసం నువ్వు ఇంత చేసావేంటి? దేవుడికి ఇంత సంతోషంగా దండం పెట్టుకుంటున్నావు. అసలేం జరిగింది వదినా? అదే వదినా, నా మనవరాలు. అంజుకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. అవునా? రాణి మంచిది కాబట్టి ఎవరిని తప్పులు చేసినా తను భరిస్తుంది. నిజంగా రాణికి ఆ మనసు లేకపోతే కొంతమందికి నిలువ నీడ కూడా ఉండేది కాదు. ఏంటి అందరూ తేడాగా మాట్లాడుతున్నారు? కోటేశ్వరరావు భార్య జగదీశ్వరి ఇంటికొచ్చిందండి. కోటేశ్వరరావా? జగదీశ్వర? అసలు వాళ్ళెవరు శారదా? నేనెప్పుడు ఆ పేర్లు వినలేదు. సంబంధం కలుపుకోవడానికి వెళ్ళారు కదా, వాళ్ళ కూతుర్ని రాధకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి డబ్బులు కూడా తీసుకున్నారు కదా. ఏం మాట్లాడుతున్నావురా? పనివాడివి పనివాడిలా ఉండు. పనికి మాలిన మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. నేను ఇంట్లో మంచిగా ఉండటం నీకు ఇష్టం లేదా? నా కోడలు మంచిది కాబట్టి నీలాంటి వెధవల మాటలు నమ్మదు. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇక చాలండి మీ నాటకాలు. ఇక్కడ అందరికీ విషయం తెలిసిపోయింది. మీరు మారారనుకున్నాము, కానీ అన్నం పెట్టే చెయ్యి నేను నరికేసే మనిషిని ఇప్పుడే తెలుసుకున్నాము. మీ బాగోతం మొత్తం జగదీశ్వరి వచ్చి చెప్పిందండి. ఇంకా ఎందుకీ నటన? వాళ్ళిద్దరూ మనసారా ప్రేమించుకుంటున్నారని మీకు తెలుసు. మీ దగ్గర డబ్బున్నప్పుడు మీ కొడుకుని కాదనుకున్నారు. కానీ మీరు రోడ్డు మీదకొచ్చినప్పుడు మా రాణి మీకు నీడనిచ్చింది. అలాంటి మనిషిని రాధ నుంచి విడదీయాలని చూస్తారా? ఇంకా ఏంటి ఆయనతో మాట్లాడేది? నేనెప్పుడో చెప్పాను ఈ మనిషి మారడు అని. నిలువెత్తు స్వార్థానికి నిదర్శనమని. కానీ నా మాట రాణి వినలేదు. ఇప్పుడు అర్థమైంది కదా ఈయన నిజ స్వరూపం. నేను మంచాన పడినప్పుడు నన్ను ఎన్ని మాటలన్నారో నాకు తెలుసు. కోటేశ్వరరావు దగ్గర నన్ను తన కూతురికిచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి లక్షలకి లక్షలు తిన్నారు. ఏంటన్నా ఇది? మనిషి అనేవాళ్ళు చేసే పనేనా ఇది? నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. తప్పు బాబు. ఆయన ఎన్ని తప్పులు చేసినా నీకు జన్మనిచ్చిన తండ్రి అని మాత్రం మర్చిపోకు. ఏంటత్తయ్య, ఇంకా ఆయన క్షమిస్తారా? ఇలాంటి మనిషిని ఇంకా క్షమించడం, అతని గురించి మంచిగా ఆలోచించడం మన తప్పు అవుతుంది. ఇంకొక క్షణం కూడా మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి.
మనిషిని బ్రతికించుకోవటానికి డబ్బుండాలే తప్ప డబ్బు కోసమే మనిషి బ్రతకూడదండి. అలా బ్రతికినప్పుడు మనిషి అనిపించుకోరండి. ఇప్పటికీ మాకు మీ మీద కోపం లేదు. మిమ్మల్ని స్వార్థపరులని అందరూ అన్నా సరే అది మీ కొడుకు బాగుండాలన్న స్వార్థమని రాణి అర్థం చేసుకోగలదండి. కానీ వాళ్ళిద్దరి మనసులు ఎప్పుడూ కలిసిపోయాయి. వాళ్ళని విడదీయాలనుకోవటం మీ అమాయకత్వం అవుతుందండి. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. క్షమించండి, నన్ను క్షమించండి. డబ్బొస్తుందన్న ఆశతో నేను ఈ పని చేశాను తప్ప వీళ్ళిద్దరినీ విడదీస్తున్నాననే విషయం మర్చిపోయాను. నేను చేసిన తప్పుకి రాణి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని ఉంది. కానీ వయసుకు పెద్దవాణ్ణి కదా. రాణి కాళ్ళు పట్టుకుంటే అది తన ఆయుష్కే మంచిది కాదు. అందుకే కాళ్ళు పట్టుకోవడం లేదు. ఈ ఒక్క తప్పుకి నన్ను మన్నించండి. ఇంత రహస్యంగా మెయింటైన్ చేసినా అసలు వీళ్ళకి ఇవన్నీ ఎలా తెలిసాయి? ఆ జగదీశ్వరి ఇంటికి ఎలా వచ్చింది? మీ కంత్రి బుద్ధి అక్కకు తెలియకపోయినా నాకు తెలుసు కదా. అందుకే నీ మీద ఒక కన్నేసి ఉంచాను. పక్కా ఆధారాలు దొరికాక మిమ్మల్ని పట్టించాలని ఆ కోటేశ్వరరావుకి మీ భాగవతం మొత్తం నేనే చెప్పేశాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాధ తండ్రిగా మీకు ఈ ఇంట్లో విలువ ఉంటుందేమో కానీ మా అక్క జీవితంతో ఆడుకోవాలని చూస్తే మాత్రం పచ్చడి రుబ్బిన చేతులివి, మిమ్మల్ని పచ్చడి చేసేస్తాను.